లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. సృష్టి స్థితి లయకారుడు తానై సకల చరాచర జీవము తానై సృష్టి స్థితి లయకారుడు తానై సకల చరాచర జీవము తానై అలవట పత్రము పై పవళించే అలవట పత్రము పై పవళించే శ్రీ అలాగే మనం మనం కోరుకుంటాం. అదే మాదిరిగా బ్రహ్మగారి తపస్సుకు వచ్చాడు. ఆయన తపస్సు ఎలా చేశాడు? కొన్ని వేల సంవత్సరాలు చేశాడు. కొన్ని విషయములు మనకి స్థానికముగా ఉండేటువంటి దేవాలయముల ద్వారా అక్కడ ఉండేటువంటి చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి కూడా ఒక్కొక్క భక్తుని యొక్క కోరిక తీర్చడానికి స్వామివారు అవతరించి ఉన్నారు. అటువంటి చరిత్రలన్నీ కూడా పురాణాల్లో లేవు. కొన్ని ప్రధానమైనటువంటి మాత్రమే పురాణాలలో ఉన్నాయి. మిగిలినవి లేవా అంటే ఉన్నాయి, కానీ అవి రచించినటువంటి గ్రంథాలు కూడా ఇప్పుడు ఉపలబ్ధిలో లేదు. అందువల్ల స్థానికమైనటువంటి అక్కడ అర్చక స్వాములు కానీ లేదా అక్కడ ఉండేటువంటి పురాణ ప్రవక్తలు కానీ వాళ్ళు ఆ దేవాలయాల యొక్క చరిత్రని మనకి తెలియజేస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఇక్కడ లక్ష్మీంద్ర సింహస్వామి యొక్క కళ్యాణ విషయాన్ని కూడా మనం ఈ విధంగానే తీసుకోవాలి. మనం ఇక్కడ పంచంగ సింహక్షేత్రాలు అని చెప్పి అందులో మొట్టమొదటిగా ఇక్కడ వాడపల్లి మనం ఈ యొక్క క్షేత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇదే వరుసలో అంటే ఈ ఇక్కడ మొదలుపెట్టి వాడపల్లి మొదలుపెట్టి అటు మంగళగిరి వరకు కూడా మనకు మొత్తం 5 నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. చాలా ప్రధానమైనది. ఇవన్నీ కూడా కృష్ణానదిని ఆనుకొని దగ్గరగా ఉన్నాయి. అందులోనూ ఈ వాడపల్లి యొక్క విశేషం ఏంటంటే ఇది సంగమ ప్రదేశంలో ఉంది. అంటే మనందరం కూడా మూసీ నది అంటాం. మూసీ నది వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. అసలు ఈ మూసీ నదికి అసలు పేరు అది కాదు, ముచుకుంద నది అని దీనికి పేరు. అంటే ఆ ముచుకుంద నది ఏమి పేరు అంటే సూర్య వంశంలో పుట్టినటువంటి ముచుకుందుడు అనేటువంటి రాజు యొక్క కారణాలుగా ఈ యొక్క నది ప్రవాహం అనేటువంటిది జరిగింది. అందుకని దీని అసలు పేరు ముచుకుంద నది. ఈ ముచుకుంద నది వల్ల కృష్ణానదిలో సంగమాన్ని పొందుతుంది. ఈ సంగమాన్ని పొందినటువంటి ప్రదేశంలో ఇక్కడ మనకి స్వామివారు అవతరించి ఉన్నారు. అందువల్ల ఆ స్వామివారి యొక్క దర్శనము
లేదా స్పర్శనము లేదా ఆయన యొక్క కళ్యాణంలో మనం పాలు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అయితే ఇక్కడ భక్తులందరూ కూడా మనం గమనించవలసింది ఏంటి అని అంటే, మనం మొట్టమొదటి ఇక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి ఒక చరిత్రను కూడా తెలుసుకోవాలి. అంటే దేవాలయం యొక్క వైశిష్ట్యం ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఏమిటి, అలాగే ఆ స్వామివారు ఎందుకు మనకి ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు అని అంటే, పూర్వం అగస్త్య మహర్షి తన యొక్క కాలడిలో విష్ణుమూర్తిని అలాగే పరమేశ్వరుణ్ణి అందరినీ కూడా కాలంలో పెట్టుకుని వెళుతూ ఉండగా నృసింహస్వామికి ఇక్కడ ఆవిర్భవించాలి, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి ఆయనతో చెప్పడంతో ఆయన ఇక్కడ ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. అంటే ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది జరిగింది. ఆయనే లక్ష్మీ నృసింహుడు. అయితే ఆ విధంగా అయిన తర్వాత ఇక్కడ మనం 3 పేరు గమనించినట్టయితే వాడ, పల్లి. వాడ అంటే ప్రదేశమే, అంటే ఉండడానికి వీలుగా ఉండేటువంటిది. పల్లె అంటే గ్రామము, అంటే ఉండడానికి వీలుగా ఉన్నటువంటి గ్రామమే. అక్కడ ఆ స్వామివారు ఉండాలి. ఎందుకు ఉండడానికి వీలైనది? భూమండలం అంతా ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి అని అంటే, ఎప్పుడైనా సరే మన యొక్క చరిత్రను గమనించినట్టయితే మనందరము కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే బతుకుతాం. ఎందుకంటే మనిషి బతకడానికి నీరు అనేటువంటిది ప్రధానమైనది. అందుకని ఆ నీటిని ఆధారముగా చేసుకుని ప్రజలందరూ బతుకుతారు. కాబట్టి స్వామివారు మనందరినీ అనుగ్రహించడానికి నేను ఇక్కడ ఉన్నాను, అందువల్ల నాతో పాటుగా మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి అనుగ్రహించడానికి మనకి స్వామివారు ఇక్కడ ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ నరసింహస్వామి తత్వంలో మనం తెలుగు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం ఉంది. నృసింహస్వామి యొక్క ప్రధాన క్షేత్రాలన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ హిరణ్యకశిపుడు ఎక్కడైతే ఉన్నారో అది తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. ఓం శ్రీ లక్ష్మీ నారసింహ పరమాత్మనే నమః. ప్రియ భగవద్బంధువులారా, కృతయుగ స్వరూపుడైనటువంటి ఆ వాడపల్లి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మనము ఇవాళ స్వాతి నక్షత్రం అమావాస్యను పురస్కరించుకొని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాము. సుమారుగా 726 సంవత్సరాల తర్వాత మన వాడపల్లి క్షేత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మన యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమాన్ బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు స్థానిక ఎంపీ గారైనటువంటి శ్రీమాన్ కందుకూరి రఘువీర్ రెడ్డి గారి వారి యొక్క నేతృత్వంలో అత్యంత వైభవపేతంగా వాడపల్లి క్షేత్రం పంచశ్రీ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రమైనటువంటి ఈ యొక్క వాడపల్లి క్షేత్రం దినదినాభివృద్ధి జరగాలి అని చెప్పి దేవాలయ నిర్మాణ శాఖ వారు కూడుకొని స్వర్ణగిరి దేవస్థానం నుంచి స్వామిని వేంచేపు చేసుకొని అంగరంగ వైభవంగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాము. కావున భక్తులందరూ కూడా సమయంతో స్వామివారి కళ్యాణాన్ని ఆద్యంతము తిలకిస్తూ స్వామివారికి జరిగేటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము.
स्वामिनः दिव्य तिरुकल्याण महोत्सवाग्ने कर्मणि एवं यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य मुदगोळ गोत्रोद्भवस्य कंदुगूरि रघुवीरारेड्डी नामधेयस्य धर्मपत्नी लक्ष्मी नामधेयस्याः सह कुटुम्बानाम् एवं यजमानस्य गोत्रोद्भवस्य पांडव ऋषि गोत्रोद्भवस्य शरत् नामधेयस्य धर्मपत्नी पार्वती नामधेयस्याः अरुण नामधेयस्य सुनी नामधेयस्य सह कुटुम्बानाम् यजमानस्य गोत्रोद्भवस्य चन्नकुल गोत्रोद्भवस्य महेश नामधेयस्य मिताली नामधेयस्याः पाणवी नामधेयस्य महती नामधेयस्य वसंतराव नामधेयस्य शालिनी नामधेयस्य सह कुटुम्बानाम् गोत्रोद्भवस्य चटिरील गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य सदा नामधेयस्य दुर्गा भवानी नामधेयस्य शांति नामधेयस्य सह कुटुम्बानाम् गोत्रोद्भवस्य कौशिक गोत्रोद्भवस्य नित्यानंदराव नामधेयस्य धर्मपत्नी सह कुटुम्बानाम् అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి. మమ మమ కుటుంబానాం आध्यात्मिक भौतिक भौतिक आदिदैविक आदिदैविक तापत्रय तापत्रय भवनार्थ मम राजद्वार राजद्वार राजमुखे राजमुखे सर्वत्र सर्वत्र सर्व कार्येषु कार्येषु विजय विजयात्यर्थ मम मम गृहे गृहे धन धन कनक कनक वस्तु वस्तु वाहन वाहन पुत्र पुत्र पौत्र पौत्रादि आनंद आनंदादि अष्टैश्वर्य अष्टैश्वर्य प्राप्त्यर्थं मम मम गृहे गृहे धनलक्ष्मी धनलक्ष्मी शाश्वत शाश्वत नित्य नित्य निवास निवास योग्यता योग्यता योग्यर्थ सकल सकल शत्रुबाध शत्रुबाध दृष्टि नरदृष्टि गुणबाध गुणबाध रोगबाध रोगबाध निवारण निवारण दार सुखेन सुखेन जीवन जीवन इत्यर्थं श्री श्री लक्ष्मी लक्ष्मी नारसिंह नारसिंह स्वामिनः स्वामिनः परिपूर्ण अनुग्रह अनुग्रह इत्यर्थं ग्रामे नाना गोत्रोद्भवानां नाना नामधेयानं धर्मवतीतनेयानं कुटुम्बानं क्षेमस्थैर्वैर्वीर्यमयारोग्य अष्टैश्वर्याभिर्लोककल्याणार्थं सर्वाभीष्टविद्यार्थं दैवानवल्ल लक्ष्मीनारसिंहस्वामिनः వైకుంఠాల విరగాళం భ్రాత్యా విరగాళత్యే నమః ఆగత్తానే విరగాళ అష్టాక్షర్యాగత్తవారాహింద్రియా अपवित्र पवित्र वागरदाष्टांगो भव मंडलेगा गौडमाख्या ब्रह्मणे भगवान की नारसिंह गोविंद
లక్ష్మీ నారసింహ భగవానికి ఆడవల్లి నారసింహ భగవానికి జై శ్రీమన్నారాయణ. బ్రహ్మాండ నాయకుడు కృతయుగ స్వరూపుడైనటువంటి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సేవించుకుంటున్నాం. అందరూ కూడా కూర్చొని వీక్షించాలి. అందరూ కూడా గట్టిగా ఒకసారి బోల్ లక్ష్మీ నారసింహ భగవానికి, నారసింహ భగవానికి గట్టిగా చెప్పాలి. గోవింద నారసింహ గోవింద. ప్రియ భగవద్బంధువులారా, కృతయుగ స్వరూపుడైనటువంటి ఆ యొక్క వాడపల్లి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా సేవించుకుంటున్నాం. మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద. నా భక్తుడు ఎక్కడైతే ఉంటాడో అదే నాకు ఇలవైకుంఠము అని చెప్పి ఆ యొక్క విష్ణు పురాణంలో తెలియచేసినట్టుగా ఇక్కడ ఇవాళ ఈ వాడపల్లి క్షేత్రము అనేది భూలోక వైకుంఠము. ఎందుకంటే ఇన్ని వేల మందితోటి ఇంతటి మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం సేవించుకోవడం, అది కూడా 726 సంవత్సరాల తర్వాత ఇంత వైభవంగా స్వామివారి కళ్యాణం చేయడం మనం ఎన్నో జన్మల పుణ్య సుకృతం. ఇవాళ ఇక్కడ మన స్థానిక ఎంపీ గారు, పార్లమెంట్ మెంబర్ అయినటువంటి శ్రీమాన్ కందుకూరు రఘువీర్ రెడ్డి గారు, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమాన్ బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో వెనక నుండి ఎంతో కృషి చేస్తేనే ఇవాళ ఇంతమందిని, ఇన్ని వేల మందిని ఒక చోట వచ్చి స్వామి కళ్యాణాన్ని మనం సేవించుకుంటున్నామట. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి ఆ స్వామివారి కళ్యాణం ఎంతో విశిష్టత. ఎలాగో తెలుసా? రమణీయం కడు రమణీయం లక్ష్మీ నారసింహుడి కళ్యాణం ఎంతో విశిష్టమైనదట. భగవంతుడికి ఒక్కొక్క యుగంలో భక్తుడు ఒక్కొక్క రకంగా సేవించుకున్నాడని శాస్త్రము. కృతయుగంలో యజ్ఞ యాగాది క్రతువులు చేసేవాళ్ళట. త్రేతాయుగంలో ధర్మాన్ని పాటించేవాళ్ళు. ద్వాపర యుగంలో తపస్సును చేసేవాళ్ళు భగవంతుడిని పొందాలంటే. మరి కలియుగంలో భగవంతుడిని పొందాలంటే నామస్మరణ ఒక్కటే మోక్ష మార్గం. ఏ క్షేత్రానికైనా, ఏ దేశానికైనా, ఏ దేవాలయానికైనా, దివ్య దేశాలకు వెళ్ళినా కూడా 2 చేతులతో ఎత్తి ఆ స్వామిని చూసి నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయి మోక్ష మార్గంలోకి ఆ భగవంతుడు మనల్ని తీసుకువెళ్తాడు అని చెప్పి శాస్త్రము. కాబట్టి అలాంటి ఆ విశ్వంభరుడైనటువంటి ఆ యొక్క లక్ష్మీ నారసింహుల కళ్యాణ మహోత్సవము దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ప్రత్యేక ఆధ్వర్యంలో, అలాగే స్వర్ణగిరి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనం. మనందరికీ తెలుసు, లక్ష్మీ నారసింహుడి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. అట్లాగే నారసింహ స్వామి వారికి చాలా విశిష్టమైన తిథి అమావాస్య. అలాంటి ఈ రోజున, ఈ అమావాస్య అలాగే స్వాతి నక్షత్రం ఈ రోజున ఆ స్వామివారి కళ్యాణం మనం చేసుకోవడం కూడా ఎన్నో జన్మల పుణ్య సుకృత భావంగా భావించి ఆ స్వామివారి కళ్యాణం ఆద్యంతము కూడా మనమందరం కూడా తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కావున వచ్చిన భక్తులందరూ కూడా ఓపికతోటి కూర్చొని, ముఖ్యంగా చెబుతున్నాం, మాట్లాడకుండా కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తే దీన్ని మించిన వైకుంఠం మరెక్కడా ఉండదట. అంత విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చిన్న భజన సంకీర్తన చెప్పుకొని ఆ స్వామివారిది, తదుపరి కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళన, మధుపర్కం, కన్యాదానం ఇలాంటి కార్యక్రమాలని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. బోల్ నారసింహ భగవానికి గట్టిగా చెప్పాలి, గోవింద.
స్వామివారిగా నీవు పెళ్లి కొడుకుగా తయారయ్యున్నావు. అందుకని ఆ దీక్ష వివాహ దీక్ష అనేది నీవు తీసుకుంటున్నావని వారికి రక్షాబంధనం చేస్తున్నాము. అర్చక స్వాములు దివ్యంగా ఆ రక్షాబంధనాన్ని చూపిస్తూ ఉంటారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా అనంతాశ్రమాలలో ఒకటైనటువంటి గృహస్థాశ్రమం స్వామివారు నిన్నటి వరకు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు. నేటి నుంచి ఆ స్వామివారు వివాహ దీక్ష తీసుకుంటున్నారు. గృహస్థాశ్రమము కావున రెండవ యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. అందరూ భగవతో బలేన భగవతా వీర్యేణ అంటే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస అంటే స్వామివారి యొక్క అనుగ్రహం చేత స్వామివారిచ్చిన శక్తితో స్వామివారి యొక్క కైంకర్యానికి మనందరము కూడా ఇక్కడ సన్నద్ధమై ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు మొట్టమొదట మనకి ఇక్కడ విశ్వక్సేనారాధన జరిగింది. యశద్రవత్రాద్యాః పారిషద్యా పరుష్యత వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు భక్తులందరూ. గట్టిగా గోవిందా మలయాళ సింహణ ద్రవిడ కరణాటనాటకరాట బాణాట తాండ్రౌళ దశార్ణూరూరగాంధార విధాపరుడు అవాక్లిక బర్బర కాలనేత్రానన ప్రబల విద్యున్న కాకినీ విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ రామ
గోవింద